కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సినీ కార్మికుల సమ్మె 4వ రోజుకు చేరింది. ఈ రోజు ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. చర్చల తర్వాత మధ్యాహ్నం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజును ఫెడరేషన్ సభ్యులు కలవనున్నారు. అలాగే మంత్రి కోమటిరెడ్డిని, చిరంజీవిని కలుస్తామని ఫెడరేషన్ నాయకులు చెప్పారు. చిరంజీవి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. అయితే కార్మికుల వేతనాలు పెంచాలని, పెంచిన వేతనాలు ఏ రోజుకు ఆ రోజే ఇవ్వాలని ఫెడరేషన్ సభ్యులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు జరిగే చర్చల్లో నిర్మాతలు పెట్టిన రూల్స్ ను సవివరంగా తెలుసుకొని డిసైడ్ అవుతామని చెబుతున్నారు. అయితే నిర్మాత విశ్వప్రసాద్ ఇక్కడ స్కిల్స్ లేవని చెప్పడం దుర్మార్గం అని ఫెడరేషన్ సభ్యులు మండిపడుతున్నారు. నిన్న బాలకృష్ణ, నిర్మాత సి కళ్యాణ్తోనూ ఫిలిం ఫెడరేషన్ నాయకులు కలిశారు. ఈ రోజు జరిగే చర్చలతో కార్మికుల సమ్మె పరిష్కారమవుతుందని నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు ఆశిస్తున్నారు. సినీ కార్మికుల సమ్మె 4వ రోజుకు చేరింది. ఈ రోజు ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఫనీ అందిస్తారు. ఫనీ, ఈ సమావేశంలో చర్చలు కొలిక్కొచ్చే అవకాశం ఉన్నాయా? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, గత 4 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ సంక్షోభం డెఫినెట్గా ఈ రోజుతో ఒక కొలిక్కి వస్తుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. అంటే అటుపక్క ఫెడరేషన్ సభ్యులు కావచ్చు, ఇటుపక్క నిర్మాతలు కావచ్చు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సమీకరణాల ప్రకారం సి కళ్యాణ్ కానీ, అలాగే నిర్మాతలు కొంతమంది కలిసి బాలకృష్ణని కలవడం కానీ, అలాగే ఫెడరేషన్ వాళ్ళల్లో వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఒక ఈ అంశాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే దిశగానే ముందుకెళ్ళాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు కూడా ఛాంబర్లో మరికొద్దిసేపట్లో కలిసి మీటింగ్ జరపనున్నారు. అయితే నిజానికి ఫెడరేషన్ సభ్యులు మాత్రం తమకున్నవి 2 డిమాండ్లని. మొదటిది 30% వేతనాలు పెంచడం, అలాగే ఏ రోజు వేతనం ఆ రోజు ఇవ్వడం అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా తమ డిమాండ్లు అవి మాత్రమే అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే నిర్మాతలు కూడా నేను లేబర్ కమిషనర్ని కలిసినప్పుడు కొన్ని సూచనలను వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారం అంటే డ్యాన్సర్స్ విషయంలో కానీ, అలాగే ఫైటర్స్ విషయంలో కానీ, పని వేళల్లో కానీ, అలాగే బేటాలు ఇవ్వడం, అంటే కాల్ షీట్ టైమింగ్స్, అంటే ఇప్పుడు ఆదివారం పూట పనిచేస్తే కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డబుల్ బేటా ఇవ్వాల్సి వస్తుంది. అది అలాంటిది లేకుండా దానికి కూడా సింగిల్ బేటా ఇస్తామని, ఇలాంటి కొన్ని అంశాలని వాళ్ళు కూడా ప్రతిపాదించడం జరిగింది. అయితే ఫెడరేషన్ సభ్యులు ఆ విషయంలో తమకు సరిగా క్లారిటీ రావటం లేదని ఇవాళ కూర్చుని మాట్లాడినప్పుడు బహుశా క్లారిటీ వస్తుందని చెప్పేసి కూడా ఫెడరేషన్ నాయకులు అంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు జరిగే మీటింగ్ చాలా కీలకంగా మారనుంది. ఫెడరేషన్ సభ్యులు డెఫినెట్గా ఈ మీటింగ్లో ఒక అవగాహనకి వస్తాము అనేటువంటి అవగాహన భావిస్తూ ఉన్నారు. అయితే ఎటువంటి ఫలితం తేలకపోతే మాత్రం చిరంజీవి లాంటి పెద్దలు ఏం చెప్తే దాన్ని ఫాలో అవుతామని కూడా ఫెడరేషన్ సభ్యులు ప్రకటించడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే సి కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి మీటింగ్ చాలా కీలకంగా మారబోతోందని చెప్పి తెలుస్తోంది శ్రావణి. రైట్ ఫనీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.